హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సుమా. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చేసుకోగలిగే అలాగే త్వరగా అయిపోయే ఒక వెరైటీ స్నాక్ని ఈరోజు చూడబోతున్నాం. మార్నింగ్ ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి ఇవన్నీ తింటూ ఉంటాం, కానీ దాన్నే చాలా డిఫరెంట్ టేస్ట్ తోటి ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ఎవరన్నా చుట్టాలు హడావిడిగా తొందరగా మనకి చేసి పెట్టాలన్న వాళ్ళకి చాలా మంచి స్నాక్ అన్నమాట. ఇది టిఫిన్గా తీసుకోవచ్చు, అలాగే స్నాక్గా కూడా తీసుకోవచ్చు. పిల్లలకి స్కూల్కి వెళ్ళి వచ్చాక మంచి స్నాక్గా, ఫిల్లింగ్గా ఉండే స్నాక్గా కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. సో ఆ స్నాక్ ఏంటో, అది ఎలా తయారు చేయాలో చూద్దాం. చూసే ముందు మీరు నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మన ఛానల్కి సంబంధించిన కొత్త వీడియోస్ రాగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టిఫిన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, అన్ని రకాల చట్నీలలో కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం, పదండి. ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 150 to 200 ml వాటర్ యాడ్ చేసుకున్నాను. అందులో నేను ముందుగా బౌల్లో తీసి పెట్టుకున్న ఒక 100 గ్రాముల పల్లీలు, వేరుశనగ గుండ్లని అందులో వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఉడకబెట్టుకోవడానికి వేసుకుంటున్నాం మనం. సో దాంతోపాటు మంచి నాటు ఎర్రగా పండిన టమాటోలని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఒక చిన్న సైజు టమాటాలు ఒక 5 యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చి, అలాగే ఇంకొక 5 ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా ఉడికేంత వరకు మనము బాయిల్ చేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది తక్కువ కారం తింటారు, కొంతమంది ఎక్కువ కారం తింటారు కాబట్టి. సో ఇవన్నీ ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఇంకొక స్టవ్ మీద మనము ఆన్ చేసేసుకొని ఒక పొయ్యి మీద ఒక పెనం పెట్టేసుకొని అందులో ఒక 1/2 కప్ టు 1 కప్, ఇది 1 కప్ తీసుకున్నాను నేను. ఈ 1 కప్ని దీన్ని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ దీన్ని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు, మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే టైంలో మనము అవి ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదిగో ఇట్లా కలపెట్టుకుంటూ మాడిపోకుండా సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలన్నమాట. సో బొంబాయి రవ్వ ఏంటంటే ఈ టిఫిన్కి మనకి మంచి క్రిస్పీనెస్ని యాడ్ చేస్తుందన్నమాట. సో దీన్ని మనం ఇట్లా కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. చల్లారి పెట్టేసుకోవడానికి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇదిగో ఇవి ఉడుకుతూ ఉన్నాయి. ఇవి పల్లీలు మెత్తగా ఉడకాలి. మనము ఇట్లా అనేస్తే రెండుగా విడిపోవాలన్నమాట మనం ప్రెస్ చేస్తే. సో ఇవి ఉడికిన తర్వాత వీటన్నిటిని కూడా మనము చక్కగా సపరేట్ చేసేసుకోవాలి. టమాటాలు అలాగే పల్లీలు సపరేట్గా మనము తీసి పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా టమాటాలని ఒక బౌల్లోకి పక్కకి తీసి పెట్టేసుకుందాం. ఇవి కూడా చల్లారాలి. టమాటాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఈ 3 చల్లారాలన్నమాట మనం మిక్సీ చేసుకోవడానికి. చల్లారితే ఏంటంటే మిక్సీ పాడవకుండా ఉంటాయి అన్నమాట. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ వేసుకుందాం. అలాగే పల్లీలు కూడా సెపరేట్గా తీసుకొని పల్లీలు కూడా మనము కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇలా సపరేట్గా తీసేసి పెట్టుకోవాలన్నమాట. పల్లీల్లో ఏంటంటే మంచి ప్రోటీన్ ఉంటుంది, హై ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఎనర్జీ, ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది. అలాగే చాలా మంచి న్యూట్రియంట్స్ అనేవి బాడీకి అందుతాయి అన్నమాట ఈ టిఫిన్ చేసుకుంటే మనకి. సో వీటిని కూడా మనము చక్కగా సపరేట్ చేసేసుకోవాలి వాటర్ నుంచి. వీటిని కూడా చల్లార్చుకోవాలి. బాగా చల్లారితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో వీటిని ఇట్లా తీసి పెట్టేసుకొని 2 చల్లారిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. సో ముందుగా నేను ఒక మిక్సీ బౌల్ తీసుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర, ఉప్పు యాడ్ చేసుకోవాలి. అందులోనే టమాటాలు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ కూడా చల్లారినవి దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
చట్నీ రెడీ అయిపోతుంది అన్నమాట. దీంట్లో మీకు కావాలి అనుకుంటే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా దీన్ని మనం గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చట్నీ రెడీ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంది ఈ చట్నీ కూడా. ఇలా మీరు కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది చట్నీ. నేను కొంచెం కొత్తిమీర చిన్న ఆకుతోటి గార్నిష్ చేసేసాను. సో నెక్స్ట్ ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం చల్లారి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే పల్లీలు, ఉడకబెట్టిన పల్లీలు చల్లారినవి, అలాగే ఫ్రెష్ కొత్తిమీర దీంట్లో యాడ్ చేసుకున్నాను. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్, అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. సో వీటన్నిటిని మనము మిక్సీ జార్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలు, నేను అల్లం ముక్కలు ఇప్పుడు వేయడం మర్చిపోయాను, తర్వాత మధ్యలో వేసాను. ఆ క్లిప్పింగ్ కూడా ఉంది. దీన్ని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. సో దీన్ని మనము మెత్తగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా ఇలాగా గట్టిగా పట్టేసుకోవాలి. గట్టిగా పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను నేను. సో ముందుగా నేను ఆయిల్ వెయిట్ చేసేసుకున్నాను. దీంట్లో మనము మీకు నేను 2 రకాల టిఫిన్స్ చూపిస్తాను, గారెలు అలాగే దోశ చూపిస్తాను. ఈ పిండితోటి మనము పునుగులు వేసుకోవచ్చు, బోండాలు వేసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయలు కలిపేసుకుంటే బోండాలు వేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. సో గారెలు వేసేసుకొని వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఇవి చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. సిమ్లో వద్దు, అలాగే హై ఫ్లేమ్లో వద్దు, మీడియం ఫ్లేమ్లో అనుకో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. సో లోపల పచ్చిగా లేకుండా లోపల పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, పైన కూడా మంచి కలర్ అనేది వస్తుందన్నమాట మీడియం ఫ్లేమ్లో మనము వీటిని వేయించుకుంటే. సో ఇట్లా మనము మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అట్లా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో ఇలా వీటిని 2 వైపులకు తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకొని మనము డిష్ అవుట్ చేసేసుకోవడమే. సో ఈ టేస్టీగా ఉండేవి ఈవినింగ్ టైము స్నాక్గా తీసుకుంటే చాలా బాగుంటాయి. కొంచెం ఆయిలీ ఫుడ్ మార్నింగ్ బాగోదు కాబట్టి ఇవి ఈవినింగ్ టైం తీసుకుంటే బాగుంటుంది గారెలు అనేవి. సో ఇట్లా తీసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మీకు దోశ కూడా చూపిస్తాను ఎలా వేయాలో, ఓకేనా. ఇక ముందుగానే పెనం పెట్టేసుకున్నాను, పెనం వేడవుతుంది. సో పెనం వేడైన తర్వాత దోశలాగా మనం కొంచెం జారుడుగా కలుపుకుంటే దోశపిండి ఎలా ఉంటుందో అలాగా కొంచెం జారుడుగా కలుపుకుంటే ఏంటంటే దోశ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇట్లా వేసేసుకొని మనము దోశను వేసేసుకుందాం. దీన్ని కూడా దోశను కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుందాము, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది. మాడిపోతే ఏంటంటే టేస్ట్ అనేది బాగుండదు. అదిగాక మాడిన దాంట్లో మనకి క్యాన్సర్ని ఇంప్రూవ్ చేసే అవి వస్తాయంట ఆ ఫుడ్లోంచి. సో మనం మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. దోశని బాగా కాల్చేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా ఎర్రటి దోశలాగా వీటిని కాల్చుకోవాలన్నమాట. మంచి కలర్ వస్తుంది, పల్లీలు కాబట్టి. చాలా టేస్ట్ మాత్రం అదరహో అంత బాగుంది. ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి, ఓకేనా. సో ఇట్లా మనము చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. అంతే, ఒక్క దెబ్బకి 2 పిట్టల్లాగా ఒక్క పిండితోటి మనం 3 రకాల స్నాక్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో టేస్ట్ మాత్రం భలే ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి, ఓకేనా. ఇదిగో ఈ బ్రేక్ఫాస్ట్ని మా నేహాను చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు, చూడండి. వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. హాయ్, బ్రేక్ఫాస్ట్ టిఫిన్ రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఆల్రెడీ కొంచెం తిన్నా నేను, టేస్ట్ అయితే చాలా బాగుంది, ఓకేనా. మళ్ళీ ఒకసారి మీకోసం నేను టేస్ట్ చేస్తాను. 2 అట్టు అలాగే గారె విత్ చట్నీ, టమాటో చట్నీ టేస్ట్ చూద్దాం, ఓకే. ఎంత బోల్గా ఉన్నాయో చూసారా, క్రిస్పీగా ఉన్నాయి, అలాగే కరకరా బోల్గా అంటారు చూసారా,
అలా ఉన్నాయి అన్నమాట. ఓకే, చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. డిఫరెంట్ టేస్ట్, పిల్లలకి చాలా హెల్దీ దోశ. రెండు డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అప్పటికప్పుడు చేయడానికి సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉన్నాయి అన్నమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతటితోటి సెలవు. మీరు అంతకన్నా ముందు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఒకసారి గంట కొట్టేసేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా, నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయన్నమాట. సో ఇది అన్నమాట ఈరోజు వీడియో. బాయ్ బాయ్ చెప్పు. బాయ్, సీ యూ. అదిగో వాళ్ళు పిలుస్తున్నారు, అదిగో అదిగో అదిగో. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ క్యూటీ. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.